ఏ సీను, నాకు బండి నడపడం వచ్చు కదా. నాకు తెలుసు బేబీ, మొదట్లో నీకు సింగిల్స్ నడపడమే రాదు, ఇప్పుడు డబుల్స్ నడిపేస్తున్నావు. బ్యాలెన్స్ మటుకు రావాలి. ఏయ్, నేను సింగిలే బాబు, అందుకే ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నువ్వే డబుల్ రిలేషన్ లో ఉన్న డబ్బా నా కొడుకువి. నాకా డుమ్మీతో ఎలాంటి రిలేషన్షిప్ లేదు. తను నాకు రిలేటివ్ కూడా కాదు. నువ్వే నా రైడరు, నేనే నీ డ్రైవరు. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే నీకు చెప్పలేను అసలు. అదే ఈ చలిగాల్లో అంతే బేబీ, ఈ సీజన్లో రీజన్ లేకుండా అలా అవుతుంది. ఏయ్, అది కాదు, నువ్వు ఫస్ట్ టైం మ్యాన్ అయ్యావు కదా, అందుకే సంతోషంగా ఉంది. మ్యాన్ అంటున్నావేంటి? నేను ఎప్పుడు మ్యాన్నే. అయినా నీ ముందు నిలబడ్డప్పుడు ఎప్పుడు ఇలా అనలేదు, వెనక కూర్చున్నప్పుడు అంటున్నావు ఎందుకు? ఏయ్, అలా కాదురా, ఇలా ఓపెన్ గా స్కూటర్ మీద నాతో వస్తున్నావు, అందుకే నువ్వు మ్యాన్ అని ఒప్పుకుంటున్నాను. బేబీ, నేను ఎక్కడ ఓపెన్ గా కూర్చున్నాను? బట్టలు వేసుకున్నాను కదా. రే, అలా కాదురా, ధైర్యంగా కూర్చున్నావన్నాను. ఓ అలాగా. హే బేబీ, నాకు ధైర్యం చాలా ఎక్కువ. పెద్ద మగాన్ని నేను. ఏదో అప్పుడప్పుడు మా నాన్నకు మర్యాద ఇవ్వాలని కొంచెం భయపడతాను అంతే. రమ్మను, ఎవడొస్తారో చూస్తాను. అందరి ముందు చెప్పేస్తాను పెంకీ బేబీ నా లవర్ అని. కారు కారు కారు, నన్ను చూడు. కారు అది కాదు, ఎదురుగా కారు కారు కారు. కార్ని గుద్దేసారే వాళ్ళు. ఎవరో చూడు. బేబీ, అయ్యో ఏమైంది బేబీ? అయ్యో, తెల్లగా ఉండే నా బేబీని గుద్దేసి ఎర్రగా మార్చేశారే. ఎవర్రా వాడు? రారా బయటికి. హలో, ఎవడు కాదు, ఎవరు? ఇదేంటిది? వాయిస్ కి వయస్ కి సంబంధమే లేదే. అవ్వా, నిజమా? సారీ బాబు. ఏ మేక జడా, నువ్వెందుకు అతనికి సారీ చెప్తున్నావు? అతనే మనకి సారీ చెప్పాలి. ఏంటి ఇరిటేట్ అవుతున్నావా? నీకు బండి నడపడం రాదా? డిఎల్ ఉందా? యూ కాలింగ్ మీ ఇడియట్ అంటే? మా ఊరికొచ్చి నాకే వార్నింగా? హలో ఓల్డ్ లేడీ, వయసు అయితే తమలపాకు నవ్వులుతూ మూలన కూర్చొని వచ్చిపోయే వాళ్ళని తిట్టుకుంటూ ఉండాలి. అది మానేసి రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని గుద్దుతారా? అయినా ఇంత వయసు అయ్యాక లాంగ్ డ్రైవ్కి వచ్చారు, మీకేమనిపించదా? ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు? తప్పు చేసింది నువ్వే గొడవకొస్తున్నావేంటి? హలో, ఏదో ఊరు నుండి మా ఊరొచ్చి మాకే బుద్ధి చెప్తున్నారేంటి మీరు? హలో ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు చూస్తుండు బేబీ. హలో, ఏంటి పోనీ అనుకుంటే క్లాస్ పీకుతున్నారేంటి మీరు? ఏయ్, మాతో పెట్టుకోకు. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు. నీ ముఖం చూస్తే 3 ఉగాదులకి అన్నమే దిగదు. అయినా వయసైన వాళ్ళని కూడా చూడకుండా మా మీద రెచ్చిపోతున్నావు. నీకెంత కొవ్వు ఉండాలి? మీ మొహం చూస్తే ఓరోజు అమ్మలో ఉన్నారు. మరి ఇలా రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని గుద్దుతారనే సర్కారోళ్ళు ఆడాలకి ఫ్రీ బస్సు వదిలేరు. ఆ బస్సులో ఇలాంటి పెద్దవాళ్ళకని స్పెషల్ సీట్లు కూడా ఉన్నాయి. ఆ సీట్లో కూర్చుని కిటికీ పక్కన ఊసుకుంటూ ఉండడం మానేసి ఇలా నన్ను తిడుతున్నారా? రోడ్డు మీదకి వచ్చి నా లవర్ని పాడేశారంటే నేను జీవితంలో ఏదైనా క్షమిస్తాను, నా బేబీనంటే వదిలిపెట్టను. చూడండి, తెల్లగా ఉండేది మీ కార్ కలర్ లాగా ఎర్రగా మార్చేశారు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, మంచిది కాదు. అయితే ఏంటి, ఏం చేస్తారు? మా నాన్న ఎవరో తెలుసా? మాధవ. మా నాన్న మీకు తెలుసా? సర్లే, తప్పుకో. హలో పారు, మేం క్లీన్ చేసుకుంటాం, మీకెందుకు ట్రబుల్? ఏ, నేనెందుకు చేయకూడదు? పాపం మీరు మీ అమ్మా నాన్నల్ని చూడ్డానికి చాలా రోజులకు వచ్చారు. ఈలోగా ఈ గొడవ కొట్లాట అంతా జరిగిపోయింది. మీరు అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, ఇదంతా మేము క్లీన్ చేస్తాం. అవునా సార్? బాధని దగ్గరగా చూసే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది. ఇంకొకరికి కష్టం రాకూడదు అనుకుంటారు.
అందుకే ఇదంతా మేం చేస్తాం, మీరు మీ పూజ పని చూసుకోండి. రా అక్క, మీరు పూజ చేసుకొని రండి, మేము అక్కడే ఉంటాం. అమ్మా నాన్న, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బాధ్యతని కర్ణ తీసుకున్నారు. మీరిదంతా చూసి మీ కూతురు జీవితానికి ఒక దారి చూపించాలి. కర్ణ సార్ నాతో నా మీద నమ్మకం కోల్పోవద్దు, అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కానీ ఈ కన్ఫ్యూజన్లో ఎలా ముందుకు వెళ్ళాలనేదే ప్రశ్నగా ఉంది. ఇప్పటికైనా మనసుకి ప్రశాంతంగా అనిపించిందా మీకు? మనకింతే అనిపిస్తూ ఉంటుంది. మనసులో ఉన్న జీవాత్మ ఎన్నెన్నో యుగాల మాట కదా. అందుకే అలాంటి ఆత్మీయుల దగ్గరకు వచ్చి మనసులో మాట చెప్పుకుంటే మనసుకి శాంతి, మనసులో ఉన్న ప్రశ్నలకి ఓ జవాబు రెండూ దొరుకుతాయి. మరో విషయం, మీరు మీ అమ్మా నాన్నలున్న ఈ స్థలం ఉంది కదా, దీని గురించి ఆలోచించకండి. ఇక నుండి దీని బాధ్యత నాదే. శివ అంటే ఆత్మబంధువు అని మళ్ళీ ప్రూవ్ చేశావు. అయ్యయ్యో, ఇందులో నాదేముంది, అంతా మా కళ్ళమ్మ దయే. సరే పదండి, మా ఇంటికి వెళ్దాం. లేదు లేదు లేదు, అక్కడ వెయిట్ చేస్తుంటారు, వెళ్ళాలి. అలా ఎలా వెళ్ళిపోతారు? మీరందరూ మొదటిసారి మా ఊరికొచ్చారు కాబట్టి మా ఇంటికి తప్పకుండా రావాలి. ఏ మావా? రావాల్సిందే. రాకుండా మిమ్మల్ని వెళ్ళనివ్వను. పదండి పదండి. లేడీస్ ఒప్పుకున్న తర్వాత జెంట్స్ రాకపోతే ఎలా? పదండి 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 పదండి. రండి. అబ్బా మా అబ్బా కట్టప్ప ఇక్కడికి వచ్చేసాడు కదప్పా, పారిపో. మాధవా, నువ్వా? హాయ్. ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడతాను. మాధవా, మీరెవరో గుర్తు రావట్లేదు.